సీజన్ ఏది చూస్తున్నారా? నేనేం చూడ ఎక్కువ. ఎందుకట్లా? ఉన్నోళ్ళే ఉంటారు అల్లా, ఆ! లేనోళ్ళు ఉంటారా? అంటే మన పాత హీరోలని వాళ్ళని చూపించడానికని మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా ఫేమ్ కోసం. చూసుకురా అని, కానీ లేనోళ్ళని పెట్టాలి. వాళ్ళు కూడా ఉన్నోళ్ళు అవుతారు కదా. ఆ! సీరియల్ ఉన్నోళ్ళు తీసుకుంటారు, సినిమాలు ఉన్నోళ్ళు సినిమాలు ఇస్తారు. లేనోళ్ళకి అవకాశం ఇవ్వాలి అయితే కదా. లాస్ట్ సీజన్ లో కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ ని తీసుకున్నారుగా ఆ, మళ్ళీ. ఆయన ఒక్కడిని తీసుకున్నాడు. ఆయన అందరూ పల్లెటూరు అందరూ ఓటేసి గెలిచిండు. లేనోళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు అవుతారు కదా. మరి ఇప్పుడు కూడా మనకి బేబక్క గాని, ఇంకా నబెల్ అఫ్రిది అని ఒక వరంగల్ అబ్బాయి గాని వీళ్ళందరూ ఉన్నారు కదా మరి. వాళ్ళకి ఇస్తారు. వాళ్ళే కాదు, మామూలుగా మస్తు మంది ఉన్నారు. సీరియల్ లేని వాళ్ళు తీసుకుంటారా? మరి తెలంగాణ కన్నడ వాళ్ళు వాళ్ళని తీసుకుంటారా? ఎక్కువ పెట్టిరు కదా మరి. తెలంగాణ వాళ్ళ వాళ్ళు ఉన్నారా సీరియల్? తెలంగాణలో చాలా మంది ఉన్నారు కదా. కిరాక్ సీత, తెలుగనమ్మ, సినిమా చూస్తాము, సీరియల్ చూస్తాము, ఆ, అన్ని చూస్తాము. ఆ, తెలంగాణలో తక్కువ, ఆ. మొత్తం ఆంధ్ర, కర్ణాటక వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా మనకి తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, కిరాక్ సీత గాని ఇంకా చాలా మంది వాళ్ళకి ఉన్నారు కదా. వేస్తారులే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ వేరే వాళ్ళంటే వేస్తారు. తెలియదుగా. మరి కన్నడ వాళ్ళకే నా ఫేవరెట్ వేయరు, వేస్తారని కాదు కానీ తెలంగాణ వాళ్ళు పట్టించుకోరు ఎక్కువ. లేని వాళ్ళు అన్నట్టుగా పట్టించుకోరు. అసలు మీకు బిగ్ బాస్ లో అసలు మీకు ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇందులో, కన్నడ తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలోకి ఓటేస్తారు. కానీ అనేదంటే చూడాలా, లేని వాళ్ళని అవకాశం ఇయ్యాలి. లేని వాళ్ళు కూడా ఇప్పుడు సీరియల్ తీసిన వాళ్ళు బిగ్ బాస్ లో రమ్మంటారు. అదే లేని వాళ్ళు రమ్మంటారా? మామూలుగా ఇప్పుడు మేము ఉన్నాం, మామూలుగా అందరూ ఉన్నారు, మస్తు మంది ఉన్నారు డ్యూటీ చేసే వాళ్ళు, రమ్మంటారా? వాళ్ళు కూడా రమ్మనొచ్చు కదా. మరి అది నేను ఎప్పటి నుంచో అనుకుంటా, లేని వాళ్ళని కూడా రమ్మనాలి. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని బిగ్ బాస్ లో తీసుకెళ్తే ఏం చేస్తారు? నేనేం చేస్తా, నేను ఉంటా మామూలుగా. గేమ్ లో ఆడతావా? గేమ్ లో అంటే ఏం ఆడతాం మనం? మరి ఏమో అందుకనే ఆడతాం. నేను కాకుండా వేరే వాళ్ళు నేను చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా అట్లా. అయితే బిగ్ బాస్ షో లో ఇప్పుడు చూస్తున్నారు కదా, గేమ్స్ అని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీరు ఎంటర్టైన్ అవుతున్నారా మరి షోలో? ఆటలు గానీ గేమ్స్ మేము అడగ చూస్తాము, ఓటేస్తాం అంతే. ఓటేస్తారు. మీరు ఎవరికి ఓటేస్తారు? సీతకేస్తాం. సీతకి. ఎందుకు సీతకి? ఎందుకంటే వాళ్ళు సీరియల్ ఉన్నారు కదా అంతే. సీత బాగా లొల్లి చేస్తుంది అంటే నిజంగా నిజాయితీగా ఆడతలేదు అని అంటున్నారు కదా, మరి నిజాయితీగా ఆడుతుందా? ఇప్పుడు చూసి చూసి వాళ్ళు కూడా వేయకపోవచ్చు. మనం నిజాయితీగా ఆడకుంటే ఎవరు ఆడితే వాళ్ళకే ఇస్తాము. మరి మీ పాత హీరో ఆయన ఆదిత్య ఓం కూడా ఉండు కదా, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో, మరి ఆయన ఏమైనా ఆడుతుండా? ఆడోళ్ళకే ఇస్తాము, వీళ్ళు వాళ్ళని ఏముండదు కానీ ఆడోళ్ళకే ఇస్తాం. కానీ నేను అనేది బిగ్ బాస్ ఒకటే కాదు, అన్నిట్లో లేని వాళ్ళని కూడా తీసుకోవాలి, అది నేను అనేది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో మనకి ఇంకా అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రోళ్ళు కూడా ఉన్నారు కదా, శేఖర్ భాష అని. మరి ఆయన ఎట్లా ఆడుతుండు? బాగా ఆడతారు. మరి విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉంది అంటే, విష్ణుప్రియ మీకు తెలిసే ఉంటది, యాంకరింగ్ చేస్తుంది. మరి ఆమె లోపల కూడా అట్లనే ఆడుతుందా? మరి ఆడతాం, ఓట్లేయరు. ఆ, ఆడోళ్ళకి వేయరు, ఎవరైనా మంచిగా ఆడాలి, న్యాయంగా. డబ్బులు ముఖ్యం కాదు, న్యాయంగా ఆడాలంతే. మరి పోయినసారి చూసుకుంటే మరి కామన్ మ్యాన్ ని తీసుకున్నారు బిగ్ బాస్ లోకి, మరి ఆయన డబ్బులు ఇస్తా అని మరి ఇయ్యలేడు కదా. మరి ఇవ్వలేదు ఏమో అన్నది ఇస్తారని, ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు కూడా అట్లనే తీసుకుంటే మళ్ళీ ఏమన్నా ఇస్తాడంటారా మరి ఎవరైనా? ఇప్పుడు మంచిగా గెలిచిన వాళ్ళు ఇవ్వాలి, లేని వాళ్ళకు. థ్యాంక్ యూ అండి.